ఎల్లో గోల్డ్, దీనికి గ్రీన్ కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకొని మొత్తం గోల్డ్ వాటర్ వర్క్ చేయించా. ఇలా వస్తుంది బ్యాక్, డిఫరెంట్గా వర్క్ బాగుంది. ప్లస్ ఫ్రంట్ ఇలా లైన్స్ ఇక్కడ దాకా రావాలి. లైన్స్ అనేది మొత్తం శారీ పాడవుతుందని చెప్పి ఇక్కడికి వరకే చేయించా. ఇది వచ్చేసి గ్రీన్ శారీకి పింక్ బ్లౌజ్. ఇలా కట్ వర్క్ వస్తుంది సింపుల్గా. హై నెక్ ఇలా వచ్చి హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్, శారీ బార్డర్ వేసి ఇలా కట్ వర్క్ ఇచ్చాం. ఫ్రంట్ ఇలా ఇది వచ్చేసి హెవీ జర్దోసి మొత్తం. ఒకసారి చూపిస్తాను క్లియర్గా. బ్యాక్ ఫ్రంట్ కట్ వర్క్, హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం జర్దోసి. హ్యాంగింగ్స్ ఇది వచ్చేసి మెరూన్ శారీ, సెల్ఫ్ మెరూన్ అండ్ గోల్డ్ సెల్ఫ్ శారీకి సెల్ఫ్. ఇది వచ్చేసి ఎల్లో అండ్ వాయిలెట్, ప్యారెట్ గ్రీన్. కొంచెం హెమ్మింగ్ అవ్వలేదు, పిన్ పెట్టలేదు. ఇక్కడ మొత్తం స్టోన్ వర్క్, ఇలా కట్ వర్క్ వచ్చి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది. ప్యారెట్ గ్రీన్కి వాయిలెట్ శారీ వచ్చేసి ఈ ప్యారెట్ గ్రీన్, వాయిలెట్ బ్లౌజ్. ఫుల్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇలా నెక్స్ట్ గ్రీన్, నెట్టెడ్ హ్యాండ్స్. ఇలా వస్తుంది ఫ్రంట్. ఇది మొత్తం మోతీ వర్క్ తోటి ఇలా చేశాను. హ్యాంగింగ్స్ లావెండర్ శారీ, బ్యాక్ ఇప్పుడు వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజెస్. ఇది ఫ్రంట్ బ్యాక్ చాలా చాలా బాగుంది సింపుల్గా. ఇది వచ్చేసి జస్ట్ స్లీవ్లెస్, స్లీవ్స్ 1 ఇంచ్ మెగా స్లీవ్స్కి ఇలా బార్డర్. ఫ్యాన్సీ శారీకి, ఫ్యాన్సీ పట్టు శారీకి ఇలా జస్ట్ స్లీవ్స్ బార్డర్ పెట్టించాను అంతే సింపుల్గా. దీనికి ఇది ఫ్యాన్సీ జార్జెట్ శారీకి స్లీవ్లెస్ ఇలా వచ్చింది. ఇలా స్లీవ్స్ పెట్టించు ఇలా వస్తుంది. Thank you for watching. Bye.